సంఘాన్ని మీరు ఆశీర్వదించి బలపరుచుకోమని అవి పరిచయం చేసిన ప్రజలందరూ సభలో జ్ఞాపకం చేసుకుని వచ్చిన పరిచర్యలకు తోడుగా ఉండండి. ఎవరు కార్యక్రమాలు ఆయా కార్యక్రమాలందరూ మనం పంపించాలో జ్ఞాపకం చేస్తున్నాం. ఆయా సహాయం చేసే దేవాలయం పనులు ఎవరైనా నిర్మాణ విషయం సన్నిధిలో సహాయం చేయడం వచ్చిన ఆలోచనలు సంస్థలు మీరు ఆలోచన అయ్యా నా తండ్రి మరియు మీ యొక్క కోడలు నా తండ్రి పిల్లల కలుపుతుంది హాస్పిటల్లో మన హాస్పిటల్లో ఉండగా ఆ బిడ్డ కాపు విషయంలో తోడుగా ఉండండి. చూపించండి అయ్యా మీరు గవర్నమెంట్ హాస్పిటల్లో ఉన్నారు నా ప్రభావ అయ్యా డాక్టర్లో మీరు మరుగైనా వచ్చిన పొందన్నారు. ఆ బిడ్డతో మీరు మాట్లాడవలసిన పొందన్నారు. ఆ బిడ్డ నాకు సుఖమైన అనుగ్రహించి ఈ సందులో సాక్షి చెప్పిన బిడ్డలుగా కొంచెం ఎంతమంది బిడ్డలు ఆశీర్వదించవలసిన పొందన్నారు. ఆ రీతిలో ఎంతమంది బిడ్డలు సంతానం లేకుండా తండ్రి ఎదురు చూస్తున్న పొందన్నారు. వారి యొక్క మీరు పొందండి అయ్యా సుఖం మళ్ళా తండ్రి మీ ద్వారా 100 సంవత్సరంలో ఒక ఆశీర్వాదాలు పెట్టుకునే భాగ్యాన్ని ప్రతి మోకాలని సన్నిధిలో ఉంది మీ నామ స్మరిస్తునే భాగ్యాలు ప్రతి అనుగ్రహించుకున్నాను. ఈ ప్రజలను కాబట్టి ఆ విధంగా ప్రతి కుటుంబంలో ఆ వృక్షం ఏ విధంగా అయా అని బలపడుతున్నదో బిడ్డలు బలపరచండి సహాయం చేయండి ప్రభావ లేని మా ప్రభావ మరి కుమార్తె ప్రభావ మరి హాస్పిటల్ ప్రభావ ఆ బిడ్డ ప్రభావ మరి హాస్పిటల్ తీసుకుని దయచేసి ప్రభావ కుటుంబాన్ని దీవించండి వర్తమానం పోత భవిష్యత్తు కాలం బిడ్డ వైపు దీవినారు రాని మొక్కలే ప్రభావాన్ని ఏ విధంగా పక్షగా ఉంటుందో ప్రభావం కుటుంబాలు పడుతుంది పక్షగా ఆశీర్వాదకరంగా ఉండాలి తండ్రి. మీరే కూడా సహాయం చేయండి తండ్రి. మీ తల్లిదండ్రుల మనసునేమో కానీ నేను మరణించాను ఉదయం వరకు ఎప్పుడు వాడను నేను ఈ బిడ్డలు ఎత్తుపడి తండ్రి ఆశీర్వదించాను. బిడ్డలు వాటిని విన్నారు వాటిని హృదయంలో తండ్రి మరి వలే ప్రభావ కుటుంబాలు ఆశ్రయించుకోవాలి తండ్రి. వారి బిడ్డలు ప్రభావ ఆశ్రయించాలి భయభక్తులు గలవాడి నాకు ఆశ్రయించుకోవడం జరిగిన ఇది మేలు. మీరు లోకిని భార్య పరిస్థితి ద్రాక్షను భోజనం మనసు నీ పిల్లలు ఒలివ మొక్కవలే ఉండేది తండ్రి. నీ బిడ్డలు ఒలివ మొక్కవలే బిడ్డలు ఆశ్రయిస్తాడు అయా నివిగ్రహించిన ప్రభావం శిబిరాలు కళ స్వభావం తెలియపరచాలి. దానియేలు నా కళ స్వభావం తెలియపరిచిన నువ్వు గర్వించావు కాబట్టి దేవుడిని గడ్డి మీద కోరుకున్నాడు. జాగ్రత్త అయా మన కళ స్వభావం చెప్పుకొని నువ్వే కానీ ఎవరు వారు తెలియదని ఒప్పుకున్నాడు. ఆయన ప్రమాణమైన దేవుడు తెలుసుకున్నాడు. ఎప్పుడైతే అడవిలో గడ్డి వేస్తుండగా మనసు